तं भक्तानाम् एकदन्तमुपास्महे वागर्धाविभूतं प्रयुक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। సెక్రటరీ అయినటువంటి కుమార్ గారిని మధుని వచ్చి ఒకే వసంతగా సభకి నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య విషయం అందరికీ తెలుసున్నదే. మా బాబాయ్ గారు బొండాడు రాంపండు గారు ఛాంబర్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మా బొండాడ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కలిపి ప్రారంభంలో బొండాడు సూరయ్య గారు భీమవరంలో దీనికి ఆద్యులు. వారికి బొండాడు సూరయ్య గారికి నలుగురు కుమారులు, బొండాడు మాణిక్యం గారు, బొండాడు వెంకటరత్నం గారు, బొండాడు సూర్యనారాయణమూర్తి గారు, బొండా శ్రీరాములు గారు అని చెప్పి నలుగురు సంతానం. వారి సంతానం ఇక్కడ భీమవరంలో ప్రస్తుతం ఒక 40 కుటుంబాల దాకా ఉన్నాయి. మేమందరం కలిపి గత సంవత్సరం ఆగస్టు 15ని ఈ అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో ఈ ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులకి మా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఈ సభని సెక్రటరీ అయినటువంటి కుమార్ గారిని నిర్వహించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ ఒబిలిసిటీ శ్రీ వెంకటేశ్వర గారు బొండాడు రాంపండు గారు నుంచి 2 విషయాలు మాట్లాడుతున్నారు. బొండాడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావుకి, బొండాడ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గారికి, ఈరోజు సన్మాన గ్రహీత బొండాడు రాంపండు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా నమస్కారం. మొన్న వాట్సాప్లో చూశాను నేను, బొండాడ రామ్మోహన్ రావు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా అయినట్టుగా చూసి చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వారి యొక్క అనేక సంస్థల్లో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఆయన చేపట్టారు. ఆయన బొండాడు బంగారాజు గారు ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ని మొట్టమొదటిలో 1956 సంవత్సరంలో స్థాపించి వారు 12 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఛాంబర్కి అధ్యక్షులుగా ఉండటం జరిగింది. తర్వాత బొండాడు రాంపండు గారికి అప్పటి నుంచి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వాళ్ళ నాన్నగారు ఏదైతే దాన్ని స్థాపించారో అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భీమవరం మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా మన భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్గా ఆంధ్రప్రదేశ్లో చాలా గుర్తింపు ఉన్నది. చాలా ప్రసిద్ధి చెందినటువంటి మన అసోసియేషన్ అనమాట. మొత్తం 14 యూనిట్లను దాంట్లో ఉంటాయన్నమాట. దానికి మన రాంపండు గారు అధ్యక్షులు అవ్వటం చాలా, ఎందుకంటే ఆయన ఏ సంస్థలో బాధ్యత తీసుకున్నప్పటికీ కూడా దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది వారి యొక్క నైపుణ్యం అనమాట. అది డొనేషన్స్ కలెక్ట్ చేయడంలో మన జిల్లాలోనే కాదు, మన ఇంజనీరింగ్ మన ఆంధ్రప్రదేశ్లో ఆయనకి మించినటువంటి వ్యక్తి కూడా లేరు. దానికి కూడా డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి కూడా తన టాలెంట్ కావాలండి. అది ఎవడు పడితే వాడిని వెళ్తే ఎవడు పొమ్మంటాడు. ఎందుకంటే అది ఏ విధంగా మాట్లాడాలి, అవతల వ్యక్తిని ఏ విధంగా కన్విన్స్ చేయాలి. అంటే ఆయన వ్యక్తిగతం గురించి ఆయన ఏం అడగరు,
ఏదైనా ఒక సంస్థ అభివృద్ధి కోసమో లేకపోతే ఒక మంచి కార్యక్రమం కోసం అడుగుతూ ఉంటారు అనమాట. అలాగా మనకు తెలిసినంత వరకు ద్వారకా తిరుమలలో నిర్మించినటువంటి ఒక పెద్దదైనటువంటి ఆదివైశ్య కౌంటర్ ఏదైతే ఉందో అది ఇంచుమించుగా కేవలం వీరి వల్ల అయిందని విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన పెనుగొండ మాత కన్యగా పరమేశ్వర అమ్మవారి యొక్క వాసవిధాంలో వారు ఇప్పుడు కీలకమైనటువంటి బాధ్యతలో వారు ఉన్నారన్నమాట. వారి తండ్రి గారి సంతానంలో రాంపండు గారు రెండో వారండి. సహజంగా రెండో సంతానం అంటే మీరు ఎవరినైనా చూడండి, రెండో సంతానం చాలా మొదట్లో ఉంటారండి. మీరు మామూలుగా గమనించుకోండి, పెద్దవాడి కంటే పెద్దవాడి కొంచెం అమాయకత్వంగా ఉంటాడు, రెండోవాడు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాడు. అది కొండాడు రాంపండు చూసిన తర్వాత ఇది కరెక్టే, ఇందులో కూడా తేడా లేదని చెప్పి అనిపించింది అన్నమాట. ఆయన ఈ రోజున అంటే ఇప్పుడు 1940లో జన్మించారు. ఆయన నాకంటే 10 సంవత్సరాలు పెద్ద, 74 సంవత్సరాలు యువకుడు అనమాట. ఈ రోజు కూడా ఆయన ఏదో ఒక బాధ్యత తీసుకొని, అంటే ఏదో పదవి వ్యామోహం కాదు, ఏదో ఒక బాధ్యత తీసుకుని దాన్ని మంచిగా దాన్ని పూర్తి చేయాలనేది ఒక తాపత్రయం అనమాట. అది దాన్ని వారు చేశారట. మన భీమవరం పట్టణంలో ఇంటిమింటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్పుకోవచ్చు. ఆర్యవయసుల్లో ఒక కీలకమైనటువంటి ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తిగా మనం భావించవచ్చు. నాకంటే చాలా 10 సంవత్సరాలు పెద్దవారు కాబట్టి వారితో నాకు వ్యక్తిగతంగా స్నేహమే ఉండదు, ఎందుకంటే చాలా చిన్నవాడిని కాబట్టి ఆయనకంటే. ఛాంబర్ ఆఫ్ కామర్స్ దేవాలయంలో ఆనాడు వ్యాపారస్తులందరూ సంఘటితంగా వారి సమస్యలు చర్చించుకోవడానికి, పరిష్కారం చేసుకోవడానికి పెద్దలు వారి బంగారాజు గారు ఆ రోజు నడుగు కట్టుకుని మన ఛాంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా మధ్యలో మొట్టమొదట్లో 3 ఏళ్ళు బయట ఉంది. మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా మా మిల్లర్స్ అసోసియేషన్ భవనంలోనే 14 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడే మా ఛాంబర్ కార్యక్రమాలను నిర్వర్తించడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలలో పెద్దలు ఎందరో మహానుభావులు ఛాంబర్కి సేవలు చేశారు. ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వెస్ట్ గోదావరిలో వారి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. దయచేసి సార్. శ్రీ అంజబాబు గారిని సత్కరించవలసిందిగా అభిషేక్ ధీరజ్ పాల నాగేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా వినయ్. శ్రీ చంద్రశేఖరరావు గారిని సత్కరించవలసిందిగా సీతారాం గుప్తా గారు. తదనంతరం గుప్తా గారు. కోరుతున్నాను రమణ రాజా గారు. సరే ఎక్కడికి చంద్రబాబు మనకి ముఖ్య అంటే మన ఎమ్మెల్యే గారు ఇతరులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ అవకాశాలను బట్టి నేను కొన్ని విషయాలు ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ 56లో బంగారాజు గారు అధ్యక్షని స్థాపించడం జరిగింది. అది అందరికీ తెలుసు. వారు స్టేట్ ఛాంబర్ కూడా మామూలుగా ప్రెసిడెంట్గా చేశారు. అది ఇక్కడ కూడా ఎవరికి తెలియదు. మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షుడిగా చేశారు. దానికి ప్రస్తుతం నేను
8 సంవత్సరాల నుంచి మేనేజింగ్ కమిటీ మెంబర్గా నేను పని ఉంటాను. చేత భీమవరం ఛాంబర్కి ఎప్పుడూ కూడా ఒక విధమైన రికగ్నేషన్ ఉంది. ఆ రికగ్నేషన్ని మనం నిలుపుకోవాలి. ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదటి నుంచి మన శాసనసభ్యులకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి అందరినీ కూడా ఎవరైతే వారిని గౌరవించుకుంటాం అనేది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఈ రోజు వరకు మనం నిర్వర్తిస్తున్నాం. ఇందులో చిన్న విషయం ఏంటంటే ఛాంబర్లో 30% బయట ఉన్నారు, 70% బయట ఉన్నారు. వారిని చేర్చుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఉంది. అది చేర్చుకోవాలి అనుకుంటే నా పదవులు పోతాయేమో అని కొంతమందికి లోపల ఉండిపోయింది. అంచేత ఎవరిని కూడా కొత్త వారిని చేర్చుకోవడం జరగట్లేదు. అంచేత దయతో మన శాసనసభ్యులు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి బయట ఉన్న మెంబర్స్ అందరినీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు వారి సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతున్నాను. పెద్దలు చాలామంది మన ఛాంబర్ని నిర్మించడం జరిగింది. ఆ నిర్మించడంలో ఈ రోజున మనం దాన్ని ఫ్రూట్స్ మనం అనుభవిస్తున్నాం. అంచేత చాలా ఆపుతున్నారు. ఎప్పుడో అవ్వాల్సింది అవ్వలేకపోయింది. ఈ రోజున శాసనసభ్యుల ద్వారా వాటిని రికగ్నైజ్ చేసి ఈ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టినందుకు వారికి ఛాంబర్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలకి అలాగే ఇచ్చేసిన వాళ్ళకి కూడా నమస్కారాలు. పెద్ద ఆయన గురించి ఏం చెప్తాం అని చాలా సంతోషం. మరి అందరూ చెప్పారు, ఎన్నో పదవులు చేశారు ఆయన రాంపండు గారు. అలాగే సమాజ వర్గానికి కూడా ఎంతో సేవ చేసి ప్రతి విషయంలోనూ ముందుండి భీమవరానికి కూడా పలు కార్యక్రమాల్లో పెద్దదానికి ముందుండి ఆయన వంతు సహకారం దంచిన ఆయన నాకు తెలిసి ఒక చిన్న కోరుకుడిపోయింది, ఛాంబర్కి చేయాలని ఆయన కోరుకుడిపోయిందని చెప్పేస్తే దాన్ని ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు అవకాశంతో ఆయనకి ఇవ్వడం చాలా సంతోషకరం. మరి అది కూడా ఆయన అనుభవంతో ఉన్న కాలాన్ని సద్వినియోగపరుచుకుని మరి మంచి ఇంకా అవసరమైన వాళ్ళందరికీ కూడా అందులోకి చేర్చుకునే అవకాశం కూడా కల్పించాలని నేను కోరుకుంటూ మరి చాలా సమయం అయిపోయింది. అందరికీ కూడా మరొకసారి మనకి ఆహ్వానించినందుకు అవకాశం కల్పించినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తాను. జై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాంపండు గారి అభినందన సభ కార్యక్రమానికి వేదిక అందించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, ఛాంబర్ సభ్యులకు, ప్రెస్ వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గతంలో 1954 సంవత్సరంలో భీమవరంలో ఛాంబర్ ఏర్పడింది. దానికి అధ్యక్షులుగా వీరి నాన్నగారు బంగారాజు గారు చేశారు. మరలా 68 సంవత్సరాలకి వారి కుమారుడికి అవకాశం కలిగింది. చాలా సంతోషం. మరి ఈ వృద్ధాప్యంలో మీరు మంచి సేవ చేసి ఛాంబర్కి వ్యాపారస్తులందరూ కూడా బాగుండే విధంగా వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించడానికి ఒక ఛాంబర్ అనేది ఉంది, ఆ ఛాంబర్లో పరిష్కరించుకోవచ్చు అనే భావన కలిగే విధంగా మీరు ఛాంబర్ని నడిపించాలి. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాల్లో
వాసవ కన్య పెనుగొండ దేవాలయానికి ఎంతో సేవ చేసి ఎన్నో కోట్ల రూపాయలు వసూలు చేసి ఇచ్చారు. మరి నేను మిమ్మల్ని కూడా కోరేది ఒకటి, మనకి మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు. నేను 2009లో శాసనసభ్యుడు అయినప్పుడు అమ్మవారికి బంగారు చీర అనే ప్రపోజల్ పెట్టాను. చీర అనే ప్రపోజల్ పెట్టాం కానీ చీర కాదు, అమ్మవారికి నిలువెత్తు తొడుగు, బంగారు తొడుగు. అది 80% పూర్తయింది. మరలా నా కోసమే ఆగింది. అది ఆ 20% కూడా పూర్తి చేయాలి. త్వరలో కమిటీని వేసి ఆ కార్యక్రమం పూర్తి చేస్తాను. మరి ఛాంబర్ నుంచి మీ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ఆ పని పూర్తి చేయడానికి మీరు పూర్తి సహకారాన్ని అందించాలి. ఛాంబర్ సభ్యులు కూడా పూర్తి సహకారాన్ని అందించాలి. ఖచ్చితంగా 1 or 2 yearsలో ఆ 20% పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ 14 కేజీల బంగారం అమ్మవారికి రెడీగా ఉంది. అది కరిగించింది 12 కేజీలు ఉంది. అది అమ్మవారికి చేయించడమే. గతంలో మనం చేసిన కార్యక్రమం అని చెప్పి దాంట్లో ఎవరు ఏలు పెట్టలేదు. మరలా నేను ఆ కార్యక్రమం చేసి మన వెల్వేల్పు అమ్మవారికి 100% బంగారంతో తొడుగుతోటి దేదీప్యమానంగా వెలిగే విధంగా ఏర్పాటు చేద్దాం. చరిత్ర ఏమిటంటే భారతదేశంలో ఏ అమ్మవారికి 364 రోజులు ఒంటి మీద బంగారం ఉండే చరిత్ర ఒక్క మా అమ్మవారికి. అమ్మవారికి తొడిగిన బంగారం ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు చేసి, ఫంక్షన్ లేనప్పుడు తీసేస్తారు ఎక్కడైనా. ఈ అమ్మవారికి అలా కాదు. ఉత్సవాల రోజుని విగ్రహాన్ని పరిశుభ్రం చేసిన తర్వాత ఆ రోజు అలంకరిస్తే మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు అవి తీయదు. అలాగే అమ్మవారి ఒంటిపై ఉండిపోతాయి. అటువంటి తల్లి ఎవరు చూసినా కూడా ఆ తల్లిని చూస్తే తన్మయత్వం చెందవలసిందే. ఎంతోమంది పండితులు, కవులు, మహానుభావులు వచ్చి ఆ దేవతను చూసి తన్మయత్వం చెందుతున్నారు. దాన్ని మనం అభివృద్ధి చేద్దాం. దానికోసం నేను ఒక కార్యక్రమం చేశాను. దేవాలయం ముందు 16 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలం మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ఉంది. నేను శాసనసభ్యుడిగా ఉండగా 10-15 సార్లు సెక్రటరియట్ చుట్టూ తిరిగి, గవర్నమెంట్ చుట్టూ తిరిగి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ 16 సెంట్ల స్థలాన్ని అమ్మవారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది అమ్మవారి పేరు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. భవిష్యత్తులో దాంట్లో కూడా అమ్మవారికి, పట్టణ ప్రజలకి ఉపయోగపడే విధంగా, ఎవరికి ఇబ్బంది లేని విధంగా నిర్మాణాలు చేపట్టినట్లయితే దేవాలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దాని మీద కూడా మనందరం కూడా ఆలోచన చేద్దాం. నేను చేసే కార్యక్రమం నేను ఒక్కడనే కాదు చేసేది, మన పెద్దలందరినీ కూర్చోబెట్టి పెద్దల సహకారంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. మరి రాంపండు గారు వారు చేసిన సేవా కార్యక్రమాలు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. 10 లక్షలు వసూలు చేయాలంటే 1 కోటి రూపాయలు వసూలు చేసేవారు. అటువంటి దిట్ట ఆయన. మరి వారు మన ఛాంబర్ని మంచి ఉన్నత స్థితిలో తీసుకురావడానికి, ఇందాక పెద్దలు చెప్పారు కొన్ని సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి, ఛాంబర్ అంటే ఒక గౌరవప్రదమైనది.
ఛాంబర్లో ఉన్న సభ్యులు ఎవరో కూడా ఇబ్బంది అనేది ఉండదు. ఛాంబర్ మనకు రక్షణ, ఛాంబర్ అంటే ఒక గౌరవం అనే భావన కలిగే విధంగా మీరు పనిచేయండి. మేము పూర్తి సహకారాన్ని మీకు ఇస్తాం. మా సహకారంతో ఛాంబర్ సభ్యులందరూ కూడా మరి చక్కని వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందాలని, మీరు అభివృద్ధిలో ఉండాలని, మన భీమవరం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరం పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 పట్టణంగా చేయడానికి ఆలోచన చేస్తున్నాను. ఆ ఆలోచనకి అటు కేంద్ర నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక ఆలోచనతో వెళ్తున్నాను. భీమవరం పట్టణం అభివృద్ధి చెందాలి అంటే మాస్టర్ రింగ్ రోడ్ రావాలి అనే ఆలోచన నాకు ఉంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆ పని పూర్తి చేయడానికి ఆలోచన చేస్తాను. అలాగే ఒక మెడికల్ కాలేజీ కూడా భీమవరానికి తీసుకురావాలనే ఆలోచన ఉంది. దాని మీద కూడా ఆలోచన చేస్తాను. ఒక ఆక్వా యూనివర్సిటీ తీసుకురావాలి అనే ఆలోచన కూడా ఉంది. దాని మీద కూడా ఆలోచన చేస్తాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అది సాధ్యం అవుతుందో అవదో నాకు తెలియదు, కానీ నా మనసులో కోరిక చెబుతున్నాను. భీమవరానికి ఒక మినీ ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తే భీమవరం రాష్ట్రంలో నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. అది సాధ్యం కాకపోవటం అనేది ఏమీ లేదు. తలుసుకుంటే ఏ పని చేయొచ్చు. ఒక 1500 ఎకరాలు ఎక్వైర్ చేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ తయారు చేసినట్లయితే భీమవరం రాష్ట్రంలో అన్ని ఎయిర్పోర్ట్ల కంటే నెంబర్ 1 అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఎయిర్పోర్టు టికెట్ భీమవరం నుంచి హైదరాబాద్ టికెట్ దొరుకుతుంది. అంత డిమాండ్ ఉంటుంది భీమవరం అంటే. హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రతి ఒళ్ళు ఎయిర్పోర్ట్ విమానం మీద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంత డిమాండ్ ఉన్న సెంటర్ మన భీమవరం. మన మంచి ఆర్థిక రాజధాని చేయాలనే ఆలోచన ఈ 5 సంవత్సరాల్లో నిరంతరం కృషి చేసి మన భీమవరాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తాను. మీరందరూ కూడా సహకరించండి. ఛాంబర్ సహకారంతో మన భీమవరాన్ని అభివృద్ధి చేద్దాం. మీ వ్యాపార అభివృద్ధి కాకుండా భీమవరం పట్టణ అభివృద్ధికి కూడా మీరు భాగస్వాములు కావాలని ఈరోజు మరి ఇంత పెద్ద ఆయనకి మనం సన్మానం చేయటం అంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వారి కోరిక తీరినందుకు ఆ కన్యకాల పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.